రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మొత్తానికి బీసీల చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా బీసీలకు మంచి రోజులు వస్తున్నాయంటే నిజంగానే మంచి రోజులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చేందుకు, అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఏంటంటే ఈరోజు శనార్థి పేపర్లో హెడ్లైన్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీ కులగణన అంటే జనగణనతో పాటు కులగణన దేశవ్యాప్తంగా చేపిస్తామంటూ బీజేపీ ఒక సంచలన ప్రకటన చేసింది. దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ డిమాండ్. బహుజనుల్లో మైలేజ్ కోసం హస్తం యత్నం. కులగణన ఆయుధాన్ని లాక్కున్న బీజేపీ. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో బీజేపీకి ప్లస్. బీసీ దళితుల్లో బీజేపీపై సానుకూలత. కాంగ్రెస్ సామాజిక రాజకీయ తలకిందులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా ఏమిటి? రాహుల్ గాంధీ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి అని చూస్తూ ఉన్నాం. అయితే రాహుల్ గాంధీ ఇక్కడ పదే పదే చెప్తా ఉన్నాడు, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, బహుజనులు నిజంగా అందరూ 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధికారం కట్టబెట్టాలని చెప్తా ఉన్నాడు. సరే, అది తెలంగాణలో జరగపోయినప్పటికీ, అంటే వీళ్ళు చెప్పేదానికి, రాహుల్ గాంధీ చెప్పేదానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేదానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో, సరే ఏదేమైనప్పటికీ ఒక నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం రాహుల్ గాంధీ చేసిండు. దాన్ని నిజంగా బీజేపీ దానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కొనసాగుతూ ఉన్నది. ఇటు బీజేపీ జనగణనతో పాటు కులగణన చేయాలని నిజంగా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. అలాగే దీంతో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం కనబడతా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో ఇదివరకే ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అంటూ మందకృష్ణ మాదిగను దగ్గర తీసుకొని ఒక ఎస్సీలను, దళితులను నిజంగా దగ్గరికి తీసుకునే అవకాశం చేర్చింది. అంటే దళితులను దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు కూడా చేసింది. దానిలో విజయం సాధించింది. సరే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేంద్రం నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎంతో కొంత ముందుకు సాగింది. సరే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కుట్ర రాజకీయాలు, మాలా వర్సెస్ మాదిగా అన్నట్టుగా ఎంత వెనుకుండి నడిపించాలో అంతవరకు నడిపించే ప్రయత్నం చేసిరు. కానీ మరొక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేసింది. కానీ బీసీ కులగణన కూడా ఈ బీసీ సంఘాలు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే బీసీలలో తన కులాలను నిజంగా తక్కువ చేసి ప్రయత్నం చేసిర్రు. బీసీలలో జనాభాను తక్కువ చేసిర్రు. ముఖ్యంగా ఏ కులాల వారు ఎంతున్నారు అనేది క్లారిటీగా బయట పెట్టలేకపోయినారు. కేసీఆర్ చేసినప్పుడు 52% ఉంటే, కేవలం బీసీలు 52% ఉంటే, ఇప్పుడు చేసిన కాంగ్రెస్ లెక్కల ప్రకారం 10 సంవత్సరాల తర్వాత, 10-11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసిన లెక్క ప్రకారం, దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసిన లెక్క ప్రకారం ఎంత ఉన్నదంటే బీసీలు 46%కి కుదించారు. అంటే మరి నిజంగా ఓసీ జనాభా ఎట్లా పెరిగింది? దీనిపైన తీవ్రంగా దుమ్మెత్తి పోసినాయి బీసీ వర్గాలు, బీసీ కుల సంఘాలు. ముఖ్యంగా తీర్మానం వలన ఈ బీసీ తప్పుల తడాకను, ఈ కాగితాలను ఏవైతే ఉంటాయో, ఈ స్టేట్మెంట్ను నిజంగా స్టూడియోలో కాలబెట్టేసిండు. దీంతోనే పెద్ద తెలంగాణలో దుమారం రేగిపోయింది. ఇది పెద్ద బీసీ అంశం అనేది పెద్ద నిజంగా రాజకీయ పార్టీలకు పెద్ద టాస్క్గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పుల తడాక చేసి కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నంలో నిజంగా ఇక్కడ మన గవర్నర్ దగ్గర ఆమోదం పొందకముందే ఇటు కేంద్రం పైన యుద్ధం ప్రకటించి ఇక్కంచెల్ రైలు బోగీల నుండి బీసీ నాయకులను ఇప్పుడు వాళ్ళకు దగ్గర వచ్చిన వాళ్ళను నిజంగా ఏదో తాయిలాలు చూపెట్టినట్టుగా దగ్గర వచ్చిన వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో నిజంగా బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో, సరే ఒకరోజు ధర్నా చేసిర్రు, సపరేట్గా వచ్చేసిరు. ఎక్కడక్కడ నిజంగా ఇక మా పని అయిపోయింది, మొత్తం ఇప్పుడు బీజేపీ పైన ఉన్నదని ఒక టాస్క్ బీజేపీకి ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా తనకు నిజంగా బీసీ వర్గీకరణ అయిపోయింది, బీసీ రిజర్వేషన్లు అయిపోయినాయి, మేము ఇక మా పని చేసేంత చేసినాం, ఇక బీజేపీ ఇవ్వాల్సి ఉన్నదని ఒక టాస్క్ అయితే బీజేపీకి అప్పచెప్పినట్టుగా కనబడతా ఉంది. దాన్ని తిప్పికొట్టేందుకు బీసీలలో నిజంగా ముస్లిం బీసీలు అంటూ చేర్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించే, అంటే బీజేపీని ఒక శత్రువుగా చూపెట్టే ప్రయత్నం చేసినాయి బీసీలలో. ఇక దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. దేందంటే జనగణనతో పాటు కులగణన చేస్తామని కూడా ఒక సంచలన ప్రకటన వెలువడించింది. మరి నిజంగా ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ నినాదం ఏంటిది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటిది? తెలంగాణలో అసలు ఏం జరగబోతున్నది? దేశంలోనే ఏం జరగబోతున్నది? దేశంలో నిజంగా బీసీల చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయంటే ఈ ప్రకటనలను చూస్తూ ఉంటే నిజంగానే బీసీల చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. బీసీల నిజంగా ముఖ్యంగా తెలంగాణలో రానున్న రోజులలో బీసీ నాయకులకు కీలకంగా ఉన్నారు. బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయంటే 100% బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కనబడతా ఉన్నది. కానీ మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది?
ఒకవేళ నిజంగానే బీజేపీ కులగణన చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల తడాకను బీజేపీ పార్టీ బయట పెట్టబోతా ఉందా? లేకపోతే బీజేపీ పార్టీ కులగణన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకతవకలు చేసిందో బయట పెడతా ఉందా? లేకపోతే నిజంగా ఏది రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి నేను మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. బీసీలకు అయితే మంచి రోజులు రాబోతా ఉన్నాయని కనబడతా ఉన్నది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసే ప్రయత్నంగా కనబడతా ఉన్నది. మొత్తానికైతే బీసీలకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఈ కులగణనను నిజంగా కాంగ్రెస్ చేసిన తప్పుల తడాక కాకుండా ఈ కులగణనలో బీజేపీ చేసే కులగణన రానున్న రోజులలో బీజేపీ చేసే కులగణనలో అందరూ తప్పకుండా పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన కులాలు ఎంత ఉన్నాయో మన జనాభా దామాషా ప్రకారం మన జనాభా ఎంత ఉందో మనకు వాటా అంత రావాలని బీజేపీ పార్టీని కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. దీనిలో తప్పులు దొరలకుండా మన తగు చర్య ఏది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఎంతైనా కానీ బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయని క్లియర్గా కనబడతా ఉన్నది. రాజకీయ పార్టీలు ఇటు బీజేపీ ఎవరిని దగ్గరికి తీసుకోవాలో ఎవరిని దూరం పెట్టాలో అన్నది కాకుండా అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.